సింహరాశి వారికి ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే ఒక స్త్రీ మీపై పగబట్టింది, ఆమె ఎవరు, ఇంతకీ ఆమె మీ జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది ఆమె వల్ల అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. వీడియోని పూర్తిగా వినేందుకు కూడా ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అయితే మీరు ఈ యొక్క రాశివారి జాతకులకు రేపటి రోజున ఏం జరగబోతుంది, రేపటి రోజున తెలియజేస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారనమాట. ఆ స్త్రీ ఎవరు, రేపటి రోజున ఎందుకు ఆవిడ మీపై అంతగా పగ పెట్టుకుంది, ఎటువంటి పరిస్థితిలో రేపటి రోజున మీరు ఆవిడ ద్వారా మీకు నిజాలు అనేవి తెలుస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే మీ స్థితిగతుల నుండి మీరు బయటపడాలంటే కనుక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో ఈరోజు మనం తప్పకుండా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు రేపటి రోజున కాస్త మిశ్రమంగా కనిపిస్తుందండి ఫలితాలు అయితే. అలాగే కొంచెం అనుకూలతలు, కొంచెం ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇంకా చెప్పాలంటే కనుక మీకు మరిన్ని శుభవార్తలు కూడా మీరు రాబోయే రోజుల కంటే ఇంకా ఎక్కువగా మీరు చూసినటువంటి రోజుల కంటే ఇంకా నుంచి వచ్చేటువంటి రోజులు మీకు కాస్తంత చక్కగా మారబోతున్నాయన్నమాట. గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయండి. ఆదాయంలో కూడా మీకు ఈ రాశి జాతకులకు ముందుగా వెళ్ళబోతున్నారని కూడా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మీ యొక్క దిశ మార్చే విధంగా మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తుల ప్రవేశం అనేది కూడా మీకు జరగబోతుంది. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున మీకు ఫలించబోతుందన్నమాట. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది కూడా మీకు ఇంక్రీజ్ అయితే అవుతుందండి. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఈ రాశివారు అన్ని అప్పులు కూడా తీర్చేస్తారనమాట. దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా కూడా అయిపోతుందన్నమాట. ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని షాక్ అయిపోతారు. మీకు అంటే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆ భగవంతుడు కూడా మీరు గుర్తించేటువంటి సమయం వచ్చేసిందని కూడా చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి పనిని కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు ఏంటంటే కనుక విజయం మీ వెంట పరుగులు పెడుతుందన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవ్వబోతున్నాయన్నమాట. సక్సెస్ అనేది మీకు రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు అయితే మీకు ఆదాయం అయితే తప్పకుండా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. వృత్తిలో చక్కటి గుర్తింపు కూడా వస్తుందండి. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి సమయంలో శాలరీ కూడా రేపటి రోజున ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి మీరు చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు, కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మీ మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం కానీ మీ చేతుల్లోనే ఉంటుందని కూడా విషయం మీరు తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తుల కొన్ని సలహాలు కానీ ఇస్తారు కదా, ఈ యొక్క సలహాలు మీకు బాగా నచ్చుతుందనమాట. ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళమైనటువంటి ఆందోళనకర పరిస్థితి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ విచక్షణతో ధైర్యంగా మీరు ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టండి. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభిస్తాయండి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు, మీకు ఉన్నటువంటి కాస్తంత బద్ధకం, ఇలా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేటువంటి ఛాన్స్ అయితే మీకు రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏ నిమిషంలో అయినా సరే మీరు అలర్ట్గా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించుకోండి. ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోండి. అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేరండి. ప్రేమ వ్యవహారాలకు, పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే కనుక ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఈ లోపు మీరు తొందరపడి నిర్ణయాలు, ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం అనేది కూడా ఉంటుందన్నమాట. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా మీరైతే ఉంటారని కూడా చెప్పుకోవాలి. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చండి, కన్నెర చేసి చూస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది, ఇది పక్క. కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం మీరు అప్రమత్తంగా ఉండడం అనేది తప్పకుండా అవసరం. ఈ రాశివారి ఈ రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుందని కూడా చెప్పుకోవాలి. ఆవిడ ఎలా వస్తుందంటే, ఎందుకు వస్తుందో తెలియచేయలేం. కాబట్టి మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అయిపోతుందన్నమాట. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుందన్నమాట. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ పరిచయం అయితే వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు
ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమే అని చెప్పుకోవాలన్నమాట. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు రేపటి రోజున అప్రమత్తం ఉండడం చాలా అవసరం అనమాట. ఇంకా మీకు వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడాలంటే కనుక ఆ స్త్రీతో బంధం అనేది తెంచేసుకోండి. ఇంకా ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆమె రిలేషన్ మీరు తప్పకుండా తెగదింపులు చేసుకునేటువంటి కష్టాలు కూడా తీరిపోతాయన్నమాట. ఎందుకంటే లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది, లాస్లోకి కూడా వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండండి. మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయన్నమాట. వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలని ఇస్తాయన్నమాట. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారంలో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలల విస్తరించేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి డార్క్ రెడ్ అండ్ మెరూన్ కలర్ అండి. గ్రీన్ కలర్ కూడా. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2 మరియు 9. అలాగే మీకు ఉత్తర దిక్కు ప్రయాణం రేపటి రోజున శుభకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ప్రయాణ విషయంలో కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. కానీ చేసేటువంటి పనులు, చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వకండి, రహస్యంగా ఉంచండి. నిత్యం కూడా మీరైతే శివారాధన తప్పకుండా చేసుకుంటూ ఉండండి. శివారాధన చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుందన్నమాట. అలాగే సూర్య నమస్కారాలు, సూర్య భగవానుడికి పూజలు తప్పకుండా చేసుకుంటూ ఉండండి. మీకు అయితే అంత బాగా అనుకూలంగా అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు శివారాధన చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదండి. అయితే ఒక స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా లాస్ అని చెప్పుకున్నాం కదండి. ఆ స్త్రీ మీ మీద పగబట్టింది, మిమ్మల్ని ఏం చేయబోతుంది అనే విషయాల గురించి కూడా మీకు తెలియజేస్తాం కదా. కాబట్టి ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం రేపటి రోజున పూర్తిగా ఉంటుందన్నమాట. అలాగే ఆవిడ ఎవరనేది మీకు మీ గతంలో మీకు ఆవిడ ఏదైనా కానీ ఆమెతో ఏదైనా గొడవలు కానీ జరిగినా కానీ, లేదంటే ఆవిడ పట్ల మీరు ఏదైనా కానీ నిర్లక్ష్య భావంగా ఏదైనా కానీ మాట్లాడినా, ఏదైనా చేసినా కూడా ఎప్పుడెప్పుడు అంటే దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టి అవేమీ కూడా సఫలం అవ్వక చాలా రోజుల నుండి మీ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండడం వల్ల రేపటి రోజున ఆమెకు సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మట్టు పెట్టాలని చెప్పి చూస్తున్నటువంటి రేపటి రోజున తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీ అనేవారు మీకు దగ్గరగా వచ్చినా, లేదంటే ఆమె మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా, లేదా ఆవిడని కొంచెం దూరంగా ఉంచడం అనేది అన్ని విధాలుగా మీకు చాలా మేలు జరుగుతుందన్నమాట. అంటే మీకు ఆమెను పరిచయం చేసినటువంటి వ్యక్తులు కానీ, లేదంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల మీరు కొంచెం తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే రేపటి రోజున మీకు కనిపిస్తుంటుంది. ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయండి. ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే తప్పకుండా చేసుకోండి. మీ మనసుకు ఎంత కష్టంగా అనిపించినా కానీ, లేదంటే ఏదైనా బాధగా అనిపించినా కానీ ఈ యొక్క శివారాధన చేసుకోవడం వల్ల, అలాగే శనీశ్వరుడి యొక్క స్తోత్రం పఠించుకోవడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహ ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి స్తోత్రాలు చదవడం, అలాగే ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులు అంటే నల్ల నువ్వులను దానం చేయడం, నల్ల వస్త్రాలను దానం చేయడం, ఇంకా మీకు స్తోమత ఉన్నట్లయితే కనుక దేశీయ గోవుని ఎవరికైనా కానీ దానంగా ఇచ్చినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే మారిపోతాయన్నమాట. అలాగే మీ మనసుకు కూడా నిర్మలంగా మారిపోతుంది. దేనికి కూడా మీరు ఎక్కువగా భయానికి లోనవ్వకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా పుష్కలంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. రేపటి రోజున మీకైతే చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి ఈ ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతాదంతా కూడా అంటే ప్రయాణాల్లో సహా రేపటి రోజున మీకు అనుకూలంగానే కనిపిస్తుందన్నమాట. ఇంకా పెద్దల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఉన్న వారి పట్ల మీకు ప్రవర్తన, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఒత్తిడికి గురవడం, ఇవన్నీ కూడా మీకు మామూలుగానే సాధారణంగా అయితే రేపటి రోజున రోజులాగానే జరిగిపోతాయన్నమాట. కాకపోతే చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి ఇంట్లో ఉన్నవారు అనారోగ్యాన్ని మాత్రం మీరు టేక్ ఇట్ ఈజీగా అసలు తీసుకోకండి. దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి వారికి అందించేటువంటి ఆరోగ్యాన్ని వారికి సరిపడా తప్పకుండా వైద్యుడిని ద్వారా తీసుకునేలాగా చేయండి. మీరు ప్రోత్సహిస్తే వారు కొంచెం ధైర్యంగా అయితే ఉంటారనమాట. కాబట్టి మీ ప్రోత్సాహం వారికైతే చక్కగా ఆనందపరిచే విధంగా మీరు కూడా ప్రయత్నించండి. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా అంటే చాలా మీకు రేపటి రోజున మంచి జరగబోతుందన్నమాట. విద్యార్థులకు కూడా రేపటి రోజున చక్కగా మంచిగా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు మీరు తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయండి. ఈ యొక్క శివారాధన తప్పకుండా చేసుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల మీ మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. శివారాధన చేసుకోవడం వల్ల, అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి
శివుడి గుడికి వెళ్ళడం వల్ల మీ మనసు కూడా తేలిక పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.